నవత టీవీకి స్వాగతం. రైతులు, రైస్ మిల్లుల యజమానులు మరియు ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయకర్తగా ఉంటూ తనకు అప్పగించిన కార్యదర్శి పదవికి పూర్తి స్థాయిలో వన్నె తెస్తానని కోదండరామ రైస్ మిల్ యజమాని శెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలోని పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో పెనుముచ్చు నర్సింగరావు అధ్యక్షతన శెట్టి శ్రీనివాస్ సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తుని, పిఠాపురం ఏరియా రైస్ మిల్లర్ల అసోసియేషన్ కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని కట్టబెట్టిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులు పడే ఇబ్బందులను గమనిస్తూనే రైస్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతటి ఘన సన్మానాన్ని ఏర్పాటు చేసిన నర్సింగరావు మరియు తనను ఆశీర్వదించడానికి విచ్చేసిన అతిథులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ మరియు అనకాపల్లి జిల్లాల రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, రాజకీయ ప్రముఖులు హాజరై ప్రసంగించారు. శ్రీనివాస్ వంటి సేవాతత్పరత ఉన్న వ్యక్తికి కార్యదర్శి పదవి దక్కడం వల్ల ఈ ప్రాంత రైస్ మిల్లర్ల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. పదవి అనేది బాధ్యతతో కూడుకున్నదని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శ్రీనివాస్ను దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వల్లూరి సూర్యప్రకాశరావు, శెట్టి విశ్వనాథం, గొల్లపల్లి తిరుపతిరావు, కొయ్యా మురళి, పేకేటి నాగేశ్వరరావు, గుండుపల్లి చిన్న, మురళి, నాని, గాడి రాజబాబు, అంకంరెడ్డి రమేష్, దంతులూరి చిరంజీవిరాజు, వెలగా రాజబాబు, వెలగా వెంకట కృష్ణారావు, గొర్లి అచ్చయ్యనాయుడు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, వాసం నాగేశ్వరరావు, సామినీడి కృష్ణార్జున, వ్యవసాయాధికారి చంద్రశేఖర్, తహసీల్దార్ పివివి సత్యనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ రమణ, బైలపూడి శ్రీ రామ్మూర్తి, బోడపాటి సత్యనారాయణ, అంకంరెడ్డి బుల్లిబాబు, షేక్ నవాబ్ జానీ, ఎల్ఎస్ఎన్ మూర్తి సహా పలువురు ప్రముఖులు తదితరులు హాజరై శ్రీనివాస్ను అభినందించారు. రైస్ మిల్లర్స్ అందరూ కూడా తుని పిఠాపురం ఏరియా నుంచి రైస్ మిల్లర్స్ కూడా అందరూ వచ్చి మన శెట్టి శ్రీనివాస్ గారికి అంగరంగ వైభవంగా ఘనంగా సన్మానం జరిపించారు. కాబట్టి వారందరికీ మేము చాలా రుణపడి ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేశారు కాబట్టి మరోసారి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఎవరికైనా ఏ రైస్ మిల్లర్స్కైనా కూడా ఏ సమస్య వచ్చినా మా తుని ఏరియా నుండి మా శెట్టి శ్రీనివాస్ గారు చక్కగా పరిష్కరిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా చక్కగా ఈ రైస్ మిల్లర్ని అందరినీ కూడా ఒక తాడుగా నడిపిస్తారని, అన్నీ కూడా చిన్న చిన్న మిల్లులు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపిస్తున్నారు. అలాగే ఈ నడిపించడానికి అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు వల్లూరి సూర్యప్రకాశరావు గారు ప్రోత్సాహంతో, అలాగే పిఠాపురం ఏరియా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బాబీ గారు మన శ్రీని గారికి అన్ని రకాలుగా కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి, ఈ రైస్ మిల్లర్కి సంబంధించిన అన్ని రకాలుగా కావాల్సిన సమకూర్చి తోడ్పడుతున్నారు. కాబట్టి ఆయన చక్కగా నడపగలుగుతున్నారని మరోసారి వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. శెట్టి శ్రీనివాసరావు సన్మాన కార్యక్రమానికి వేతనం రావడం జరిగింది. మా కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున మీ పిఠాపురం ఏరియాకి ఏ సమస్య వచ్చినా మేము ముందుండి తీరుస్తామని, అలాగే మీకు గతం కంటే మేము ఎక్కువగా టార్గెట్స్ ఇచ్చి పెంచాం. ఆ రకంగానే మీరు కూడా బ్యాంక్ గ్యారెంటీలు కూడా పెంచుకున్నారు. మరి ఆ రకంగా పెంచుకోవడం వల్ల ఈ ఏరియాలో రైతులకు కూడా గత సంవత్సరాలతో కంపేర్ చేస్తే కనుక ఈ సంవత్సరం చాలా మంచి ధర వస్తుంది. అలాగే ప్రభుత్వం కూడా ధాన్యం పర్చేజ్ చేసిన 24 గంటల్లో మీకు పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఏరియాకి సంబంధించి శ్రీనివాసరావు గారు ఏ సమస్య వచ్చినా ముందు నా దృష్టిలో పెడతారు. మేము అన్నీ పరిష్కారం చేసి ఆ సమస్యని పంపించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. తర్వాత మా జిల్లా ప్రెసిడెంట్ గారికి, మా పిఠాపురం ఏరియా ప్రెసిడెంట్ బాబీ గారికి, అలాగే మన మండల నాయకులు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు సన్మానం చేసినందుకు అందరికీ కూడా మన పిఎన్ఆర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ మిల్లర్లకు ఏ సమస్య వచ్చినా సరే నేను అందుబాటులో ఉండి 24 గంటలు కూడా అందుబాటులో ఉండి ఏ సమస్య అయినా సరే తీర్చుతున్నాం. దానికి మా జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా నాకు మంచి సహకారం అందిస్తున్నారు. అలాగే ఏ సమస్య రైతులకు కూడా ఏ సమస్య రాకుండా
మంచిగా ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా 24 గంటల డబ్బులు వేసేస్తుంది. ఎవరికి కూడా ఏ సమస్య రాకుండా అందరికీ అందుబాటులో ఉంటానని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను.